నా నా వరకు నేను చేసిన ఇన్ని సినిమాల్లో ద బెస్ట్ గర్ల్స్ అంటే సౌందర్య తర్వాత నేను చాలా మిస్ అయిపోయాను హీరోయిన్స్లో. ఆవిడకుండే ఒక రెస్పెక్ట్, వర్క్ రెస్పెక్ట్ కానీ లేకపోతే ఎనీథింగ్ పెద్దోళ్ళు అంటే గౌరవం అదంతా ఆ అమ్మాయి తర్వాత మర్చిపోయాను. మిగతా వాళ్ళకి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ బట్ వాళ్ళ నాకు తెలీదు. వీళ్ళిద్దరూ మాత్రం డే 1 నుంచి లాస్ట్ డే షూట్ వరకు ఈవెన్ టుడే ఎప్పుడైనా సరే, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు కదా కిషోర్ గారు, విపరీతమైన చలి, ఒక్కోసారి 14-18 అవర్స్ పనిచేసాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా నో కంప్లైంట్ ఫ్రమ్ దెమ్. ఎక్కడో ఒకసారి గీరుకుని కొరుకుని రక్కునేది కంప్లైంట్ తప్ప అసలు టోటల్ సినిమా. But that's all because of you, sir. What? Sir, I mean, not that. I'm saying like because the energy was because of you. Okay. Sir, for 16 hours shoot lo మీరు energetic గా ఉంటారు. So we are trying to match your energy, sir. There in the shoot. అండ్ ఇంకొక విషయం ఆ అమ్మాయి గురించి చెప్పాలి. ఈవిడి లయ ఏంటంటే షీఈస్ కెమెరామెన్, డైరెక్టర్, లిరిసిస్ట్, డైలాగ్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఈవిడ ఇందాక 4-5 పిల్లర్లు చెప్పాడు, ఈ 116 పిల్లర్లు ఈవిడి. షీ నోస్ ఎవ్రీథింగ్. షార్ట్ ఓకే సార్, లైట్ ఏడపడింది కదా, 1 more తీసుకుంటారా అంటది. ఇది ఈవిడ గ్లిజర్ని పెట్టేసుకుని 8 చేసి చాలా ఎమోషనల్ సీను, చాలా లెంగ్త్ సీను, 80 feet షార్ట్ లెంగ్త్. ఇంకో యాక్టర్కి 8 చేయేటప్పుడు 1 more అడిగితే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. అంటే ఏడవడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ, యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అంత ఏడ్చి ఓకే అందరూ ఓకే వచ్చినది, లైటు సక్కమే పడింది, ఇంకొకసారి ఇస్తాను నేను, అలా చేసింది ఈ సినిమాలో. అలా అంత అంత అంటే ఆ కమిట్మెంట్. ఎప్పుడిది నైటు 1:30-2 o'clock. అది ఈ అమ్మాయి విషయంలో అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈవెన్ నౌ ఆఫ్టర్ 45 years ఇన్ ఫిల్మ్ ట్రావెలింగ్, ఇంత గొప్ప అమ్మాయిలు ఇంకా నాతో పనిచేశారు, నేను పనిచేస్తాను, చాలా హ్యాపీ. ఆ అమ్మాయితో ప్రమాదం ఏంటంటే ఆ చిన్నపిల్లలాగా ఉంది కదా, దెయ్యం నెంబర్ 1, రాక్షస్ నెంబర్ 1. కెమెరా పెట్టగానే మొత్తం మారిపోద్ది ఆవిడ. అండ్ ఈవిడితో ఏ రోజు 1 more చేయలేదు మేము షూటింగ్లో, ఎప్పుడు 1 more అడగల. సమ్టైమ్స్ ఈవిడి ఒక సీన్లో ఒక కంపోజ్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు ఈ అమ్మాయిని ఇంటరాగేట్ చేసే టైంలో నా ఫోకస్ అంతా ఆ పోలీస్ ఆఫీసర్ అంటే ఈ అమ్మాయి ఏడుస్తూ మొదలెట్టింది. నాకు తెలియదు, డైరెక్టర్ చెప్పలా. ఆ అమ్మాయి అక్కడ ఏడాలన్న విషయం మా ఎవరికి తెలియదు. అది కాకుండా ఆ టేబుల్ మీద చేపెట్టి ఇలా అనుకుంటుంది. నేను రిహార్సల్లో 2 అబ్జర్వ్ చేశాను నేను. సో షార్ట్ మేకింగ్కి నాకు కొత్త ఐడియా, దానికి ఓహో ఇలా చేయాలన్నమాట, ఇలా చేస్తే ఓహో ఈ షార్ట్ మేకింగ్. సో ఇప్పుడు రేపు మీరు సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూస్తే అంటే స్మితా పాటిల్, షబనాజ్మి వాళ్ళని చూశాను నేను నా చిన్నప్పుడు. వాళ్ళ పెర్ఫార్మెన్స్లు, వాళ్ళ మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఎలా తీసారా ఆ టేబుల్ని ఎలా అనేది, వాళ్ళు ఎలా క్యాప్చర్ చేశారు, కెమెరా బాబాజ్మి ఎవరు ఎలా అనుకునేవాడు నేను. ఆ ఆపర్చునిటీ నాకు వచ్చింది బికాజ్ ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ వల్ల. సో ఇలాంటి అద్భుతాలన్నీ సినిమాలో ఉన్నాయి. చాలమ్మా. I agree with whatever he said. Also, sorry. No, the thing is, I never asked for any scene, I mean, retake or anything, because I know Chota sir takes the best. I know. I have so much trust in sir. I don't even go and check the monitor also. I never.